హైడ్రా ఎవరైతే డబుల్ బెడ్రూమ్లకి అక్కడ కూల్చేస్తున్నారో మూసి వాళ్ళని, రాంపల్లి దగ్గర మీకు డబుల్ బెడ్రూమ్లో తాళం ఇరగొట్టి వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఏదైతే ప్రచారం ఉందో అది వాస్తవం కాదది. మీకు భయప్రాంతులకు గురి చేసి మీ దగ్గర డబ్బులు అడిగి మీరు వచ్చి ఉండాలని మీకు వాళ్ళు ఫోర్స్ చేసి మీ దగ్గర పైసలు తీసుకుంటారు. మీరు ఎవరికి ఎలాంటి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఐడి కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఇక్కడ ప్రెసిడెంట్ లేరు, మీ ఇంటికి మీరే ప్రెసిడెంట్, మీ ఇంటికి మీరే ఓనర్లు. మీ దగ్గర మీ పట్టా ఉంది కదా, అదే మీ ఆధారము, అదే మీ ఆధార్ కార్డు, మీ కరెంట్ బిల్లు మీ పేరు పైన ఇక్కడ చేంజ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు మీ కరెంట్ బిల్లు మీరు కట్టుకోవాలి. ఆ కరెంట్ బిల్లు కట్టుకుంటే మీ ఇంటికి మీరు ఉన్నట్టు. ఆ ప్రూఫ్లు కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరితోటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి మీరు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్డింగ్కి మీరు ఒక్కొక్క ఇన్ఛార్జిని ఎవరైతే ఉంటున్నారో, మీ బిల్డింగ్లో ఎవరైతే ప్రజెంట్ ఉంటున్నారో స్థానికంగా, వాళ్ళతోటి మాత్రమే మీరు కమిటీ చేసుకోవాలి. వాళ్ళతోటి మీరు ఏదైతే సమస్యలు ఉండదో, కరెంటు కానీ మీ లిఫ్ట్ కానీ ఏదైతే సమస్య ఉందో అది మాట్లాడుకొని మీరే పరిష్కారం చేసుకోవాలి. మీకు అక్కడ మీ పరిష్కారం కాకుంటే ఇక్కడ మన సురేందర్ సార్ ఉంటాడు. సురేందర్ సార్కి ఆ విషయాన్ని మీరు తెలియజేయాలి. లేదు మీ పైన ఎవరన్నా బలవంతంగా మీకు వచ్చి అమౌంట్ అడిగిరనుకో, మన ఎస్ఐ సార్ది, సిఐ సార్ది, ఏసీపీ సార్ది మీ నెంబర్లన్నీ గ్రూప్లో పెడతాము. ఏదన్నా మీకు అలాంటి ఏమైనా జరిగిందనుకో అవి మీరు డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. మీకు ఏదున్నా మీ దగ్గర అడిగినప్పుడు వాళ్ళ వాయిస్ రికార్డ్ పెట్టుకోండి, ప్రూఫ్లు పెట్టుకోండి. వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఎవిడెన్స్ ఎవరితోటి మాట్లాడొద్దు. ఓకేనా? ఐడి కార్డులు ఎవరు ఇష్యూ చేయలేదు ఇక్కడ. ఎవరికి ఇక్కడ ప్రెసిడెంట్ లేరు, ఎవ్వరు లేరు ఇక్కడ. ఓకేనా? ఎవరైనా మీకు ఐడి కార్డులు ఇస్తే మాత్రం అవి చించేసి ఎక్కడైనా వాడేయండి. మీ ఇంట్లోకి మీరే రాజులు ఇక్కడ. ఓకేనా? మీ ఇంట్లో మీరు రాజులా ఉండాలంటే మీరు వచ్చి ఇక్కడ ఉండాలి. మీరు ఏ సమస్య పైన మీరు వచ్చి పోరాడాలి. అంతేగాని మీరు కంపల్సరీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు చాలా మందికి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు ఇల్లు ఇచ్చేస్తున్నారు, మీ తాళాలు వెళ్ళగొడుతున్నారు. ఏంటంటే మీరు నల్లలు ఆన్ చేసి పోతే మాత్రమే మీ తాళాలు వెళ్ళగొడతారు. నల్లలు ఆఫ్ చేస్తే మీ ఇంటికి ఎవ్వరు రారు, మీ తాళాలు కూడా ఎవరు ముట్టుకోరు. మీ ఇంట్లో వచ్చినప్పుడు నల్లలు వాటర్ రాకుండా కానీ ఆన్ చేసి వెళ్ళకండి, నల్ల ఆఫ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఆ నల్లలు ఆన్ చేస్తే మాత్రం సురేంద్ర సార్ని చెప్పి వాళ్ళు మీ తాళం ఇరగొడతారు. మీకు కూడా చెప్తారు. అది వీడియో ఏ గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లో పెడతారు. దీన్ని మీరు అందరూ ఇది చేయాలి. ఎవరిని వ్యక్తిగతంగా తిట్టొద్దండి. ఎవరికి అధికారం లేదు, ఎవరు ప్రెసిడెంట్ గారు, ఎవరు ఇది కాదు. వ్యక్తిగతంగా ఎవరికి తిట్టొద్దు, ఎవరిని కులాన్ని పట్టుకొని తిట్టొద్దు. అందరి కులం ఒకటే, అందరూ మనుషులే, అందరూ ఒకటే గాలి పీల్చుకుంటారు, ఒకటే నీళ్ళు తాగుతారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు అందరూ నేను గాలి పీల్చుకొని వదిలేస్తే నువ్వు పిలుస్తున్నావు, అందరం ఒకటే వాతావరణంలో ఉంటున్నాం. కాబట్టి నీ కులం అది, నా కులం ఇది, నీ జాతి అది, నా జాతి ఇది అని కాదు. మన అంతా మానవ జాతే, అందరికీ మానవత్వం ఉంటుంది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎవరు ఏం చేయదు. రేపటి నుండి బ్యానర్స్ ఎవరెవరు ఉన్నాయో అన్ని బ్యానర్స్ తీసేయాలి. అది కంపల్సరీ బ్యానర్స్ తీసేయాలి. ఎవరైతే ఐడి కార్డులు చెప్పి మీకు మేము ప్రెసిడెంట్ అన్నారో ఆ ఐడి కార్డులు చించేయాలి, లేకపోతే రిటర్న్ తెచ్చి ఫోటోలు తీసేసుకొని చింపేసి. ఓకే సార్. దాని నుండి ఎలాంటి ఉపయోగం లేదు ఐడి కార్డుల ద్వారా. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్ పిలిచినా ఎవరు రావద్దండి. మీ పనులు ఒక మీటింగ్ వస్తే 1000 రూపాయలు లాస్ మీకు. 1000 రూపాయలు సంపాదించుకుంటే మీ పిల్లలకు మీ ఖర్చులకు వస్తుంది. ఇప్పుడు ఎవరైనా తెలిసి బస్సులు వస్తున్నాయి, లిఫ్టులు కూడా అవుతున్నాయి, అయిపోతున్నాయి. ఏదైనా మీటింగ్ లో ఏమైనా ఉంటే సురేంద్ర సార్ పిలుస్తాడు, ఆయన నోటీస్ ఇస్తాడు, అప్పుడు మాత్రమే రావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పనులు మానుకొని రావద్దు. థ్యాంక్ యూ.